బ్యూటిఫుల్ కపుల్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడారండి ప్లీజ్. ఎస్, మీరు ఏమవుతారు? నేను వాళ్ళ వదినని. వదిన, మీరు చెల్లెలు, మీ చెల్లెలు. వెరీ గుడ్. అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవాళ మొత్తం కూడా రీల్స్ మీ బావ అండ్ అన్న వదిన రీల్స్ చేస్తూ ఉంటారు, ఇంత ఫేమ్ అయ్యారు, ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? చాలా హ్యాపీగా ఉంటుంది. హ్యాపీగా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు, గుర్తుపడతారు పలానా చెల్లె వాళ్ళ అన్నయ్య కదా అని. చాలు కదా, అంతకంటే ఇంకేముంది. అదే ఫుల్ హ్యాపీ. మొన్న మేము షాప్ కి వెళ్ళినాం బజార్కి, అక్కడ బెల్లంపల్లిలో ఉంటాం. వెళ్తే మీరు మీరు తేజరాణి మళ్ళీ వదినా కదా, అవును నాకైతే మస్తు హ్యాపీ అయింది. సో ఇంకా మీతో కూడా ఇంకా సెల్ఫీలు దిగుతారేమో రానున్న రోజుల్లో. మీరు కూడా ఓకే, మీరు కూడా ప్లాన్ చేస్తున్నారా చేయడానికి? మేము ఛానల్ పెట్టినాం, మెల్లమెల్ల చేస్తున్నాం. మోటివేషన్ ఫస్ట్ నేను తేజక్క అని పిలుస్తా, ఎందుకంటే మేము మేనోళ్ళం, మా మేనమామ కొడుకు అంటే మేము రివర్స్ చేసుకున్నాం. తేజక్క వల్లనే ఇక కొన్ని వీడియోస్ చేస్తా ఉంటే మీరు ఛానల్ పెట్టుకొని మీరు చేయండి, చిన్న చిన్న పెట్టండి అని చెప్పిన వాళ్ళు ఛానల్ పెట్టి చిన్న వీడియోస్ చేస్తాను. ఇప్పుడిప్పుడే ఇంకా అడుగులు వేస్తున్నారు చిన్న పిల్లలు వీడియోస్ చేస్తుంది. కెమెరామెన్ మమ్మీ, మీ మమ్మీయే మీ కెమెరామెన్, ఎడిటర్, చెప్తాది కొన్ని మీరు అట్లా తీస్తే బాగుంటది అంటే. అత్త మామ కొంతమంది ఇంట్లో ఉండరు కదా, మీరు కలిసి మెలిసి ఉంటారు, వాళ్ళని పెట్టుకొని కూడా తీయచ్చు, అట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చు, కొన్ని ఐడియాస్ ఇస్తా ఉంటారు. ఓకే ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి వస్తామేమో, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి, మళ్ళీ మీరు కూడా ఫేమస్ అవుతారు కదా. మళ్ళీ మా తేజక్క ఏంటంటే ఇంట్లో పని మనిషి ఉంది, మా ఇంటికి వచ్చి బోళ్ళు కడుగుతుంది. మేము బోళ్ళు తోముతుంటే అంటే మేము చేస్తాం బాగా మంది, మా మరిది తేజక్క వీళ్ళందరూ వస్తా ఉంటే ఇక బోళ్ళు బాగా అవుతాయి. బోళ్ళు తోముతుంటే ఒక్కదాని బోళ్ళు తోముతాను కదా అని చెప్పి పక్క కూర్చొని అడుగుతా అంటే మేము అంటాం నీకు ఇంట్లో పని మనిషి ఉండదు, నువ్వు ఎందుకు ఇక్కడ అడుగుడని చెప్తే మన పని మనం చేసుకోవాలని చెప్పి కడుగుతాం. నేచర్ అనేది చాలా అరుదు అన్నమాట, చాలా తక్కువ. మేమైతే అసలు అట్లా ఫీల్ కాము. నేను అక్క అని పిలిస్తే అక్క లెక్కనే మేము ఇంత మాట్లాడుకుంటాం అన్ని, అంతే ఫ్రెండ్లీగా ఉంటాం అంతే. ఓకే, సో నెక్స్ట్ మేము వీడియోలో ఎక్స్పెక్ట్ చేయొచ్చా జాయింట్ డాన్సులు ఏమైనా? కపుల్ డాన్సులు చేస్తారు కదా, డాన్సులు మీరు కూడా చేస్తారా? కొంచెం దాచించాం ఇంకా చాలా, అంతేనా? ఓకే, వెయిట్ చేస్తూ ఉంటాం మేము కూడా మీ డాన్స్ చూడడానికి. తేజక్క మాట అసలు తీయం, మేము వీడియోస్ వేస్తా అంటే ఇంట్లో నైటీలు వేసుకొని ఉంటాం, బయట మనం వీడియోస్ లా చూపాం. నన్ను అది అమ్మవారి వీడియో అప్పుడు దసరా అప్పుడు చూపించడానికి అని అంటే నువ్వు నైటీ వేసుకొని నన్ను పిచ్చి దాని లెక్క చూపించాలి అక్కడ ఒక వీడియోలో చూపించాలంటే నేను రాను తేజక్క, నేను నైటీలో నేను కనబడను, నేను నేను డ్రెస్ వేసుకుంటా కావాలంటే నేను నైటీ వేసుకోనంటే లేదు నా కోసం వేసుకుంటావా లేదా అని చెప్పి అక్కడ కూర్చున్నది. ఇక నీకోసం ఏదంటే అదని చెప్పి ఆ వీడియోలో నైటీ వేసుకొని ఇంత జుట్టు అంత ఇట్లా వేసుకొని దూసుకుంటా పెయిన్. అదే కంటిన్యూ చేయండి. యాక్చువల్లీ అట్లా చెప్పి అన్నది నువ్వు చూసినావు ఎంత పోయిందో నువ్వు చెయ్యాలన్నా అంటే తేజక్క చెప్పిన చేయకుంటుంటాం అని చెప్పి చేసిన. అక్కడికి వచ్చినా కూడా ముందే వీడియోస్ పంపిస్తే నువ్వు నేర్చుకోమని ఇద్దరం చేద్దామని చెప్తా, ఇద్దరమే చేసుకుంటూ ఉంటాం అక్కడ. సో నెక్స్ట్ మీరిద్దరు కూడా ఒక డాన్సులు చేసి మాకు పంపించండి, ఎందుకంటే వదిన మర్దలు కాంబినేషన్ కూడా ఎలా ఉంటుంది. చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారా? చాలా, మా వదిన గురించి స్పెషల్ గా అడుగుతారు. ఎవరికి లేరు చెప్పండి మీ ఇంట్లో ఫ్యాన్స్? మీ మమ్మీకి, మీ హస్బెండ్ గారికి, అందరికీ ఉన్నారు, మీ డాడీకి. ఇప్పటి వరకు కూడా మనం ఏది అడిగినా సరే చాలా ఓపిక్ గా మనకి చూపించారు తేజరాణి గారు. ముందుగా ఆవిడకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఒకే చోట చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ తేజరాణి గారు, అడిగిన వెంటనే ప్రతిది కూడా డీటెయిల్డ్గా మాకు చూపించారు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఫుడ్, చాలా బాగుంది. మీరు మాకు ఏంటంటే ఇంట్లో మనుషుల్లాగా ట్రీట్ చేసే విధానం కావచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో త్వరలో మీరు గోల్డ్ బటన్ అండ్ ప్లాటినం బటన్ కూడా దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ తీయండి, మా అందరినీ అలరించండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు వస్తానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. మా ఆడపడుచులనే రమ్మన్నాం కానీ ఈ రోజు బోనాలు, ఇప్పుడు బోనాల సీజన్ కదా, అందుకే రాలేకపోయినరు. వస్తే వాళ్ళని కూడా పరిచయం చేసే. ఏం లేదు, ఆవిడకి హాయ్ చెప్తున్నాను. అదే మిస్ అయ్యామా వాళ్ళని, అడిగిండ్రు అసలు ఏ టైంకి వస్తారు అనేసి. కానీ ఇక బోనాలు అంటే ఫుల్ పని ఉంటది కదా. అవును అవును. సో నెక్స్ట్ టైం మీ గోల్డ్ బటన్ వచ్చినప్పుడు మళ్ళీ మేము వస్తాం, తప్పకుండా. సరేనా?
ఎస్ డెఫినెట్ గా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్